జిహెచ్ఎంసీ కమిషనర్ కలిసిన అనంతరం మనతో మాట్లాడడానికి అటు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి ఎటువంటి అభ్యంతరాలు తెలిపారు, అసలు ఏమిచ్చారన్న విషయాలపై కూడా అటు మెగా బృహత్ సిటీకి సంబంధించి హైదరాబాద్ సంబంధించిన విలీనంపై ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఆల్రెడీ కలిసారు, మీ అభ్యంతరాలు తెలిపినట్టున్నారు, కానీ ఎటువంటి ప్రణాళిక లేకుండా ఒక్కసారి విలీన ప్రక్రియ అనేది కూడా ప్రతిపక్షాలు తేరుకునేలోపు జరిగిందనేది కొంత అబ్జెక్షన్ కానీ రాజకీయ విశ్లేషణ చేస్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు, మీరు ఏమనుకుంటున్నారు? ఒకటి, కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు. కేంద్ర ప్రభుత్వము ఇదంతా కూడా సెన్సస్ చేసి పంపాలని చెప్పని 8 నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాలకు రాయడం జరిగింది. కానీ వీళ్ళు ఇప్పుడు 31 డిసెంబర్ లోపల 2025 31 డిసెంబర్ లోపల ఈ పంపాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి అప్పుడే 8 మాసాల క్రితం పంపడం జరిగింది. ఎందుకంటే 2026 మార్చి నుంచి మొదలుకొని 2027 మార్చి డిసెంబర్ వరకు ఈ సెన్సస్ అంతా కూడా కంప్లీట్ చేయాలి, జనగణన కంప్లీట్ చేయాలి, డీలిమిటేషన్ కంప్లీట్ చేయాలనే ఆలోచనతో వాళ్ళు అప్పుడు చెప్తే వీళ్ళు ఇప్పుడు ఉరుకులాడుతున్నారు. వీళ్ళకి ఇప్పుడు లేచింది ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఇది జరిగినటువంటిది అశాస్త్రీయంగా చేస్తున్నటువంటి దాన్ని శాస్త్రీయంగా ఉండాలి. ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలకు అనుగుణంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పనిచేయాలనే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం. తొందరపాటుతో చేయకూడదు. ఈనాడు కాలనీస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, బస్తీలు ఉన్నాయి, స్లమ్స్ ఉన్నాయి, ఎన్నో గ్రామాలు. ఈనాడు 27 మున్సిపాలిటీలు ఇప్పుడు విలీనం చేసిరు మీరు. ఇదంతా కూడా తొందరపాటుతో మీరు ఏదో చేసేసి ఏదో అద్భుతం సృష్టిస్తామని చెప్పని అనుకోవడం ఏదైతుందో ఇది తప్పని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. చాలా విషయాలు చెప్పాం. ఉదాహరణకు మోండా మున్సిపల్ డివిజన్ ఉంది. మోండా మున్సిపల్ డివిజన్ సికింద్రాబాద్ పార్లమెంట్లో 10 పోలింగ్ బూతులు వస్తాయి, మల్కాజిగిరి పార్లమెంటుకు 30 పోలింగ్ బూతులు వస్తాయి. ఇదేం పద్ధతి? అట్లే ఇప్పుడు చేసినటువంటి తార్నాకలు కూడా అదే రకంగా చేశారు. అదే రకంగా ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో 2 డివిజన్స్, ఖైరతాబాద్ డివిజన్ వచ్చేసి ఇటు నాంపల్లి గోషామేలకు ఉన్నటువంటి ఆదర్శ్ నగర్ అంటే సెక్రటరేటు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు, అదే రకంగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషను, అదే రకంగా ఆయకార్ భవను, లాల్ బహదూర్ స్టేడియము, అసెంబ్లీ, రవీంద్ర భారతి ఇవన్నీ కూడా కలిపి ఒక డివిజన్ చేయడం జరిగింది. అట్లనే చింతల్ బస్తీ, తుమ్మల బస్తీని తీసుకుపోయి నాంపల్లి అసెంబ్లీలో కలపడం జరిగింది. ఇది ఏం పద్ధతి ఇది? కాబట్టి అశాస్త్రీయంగా మీరు చేసినటువంటి దాన్ని మీరు శాస్త్రీయంగా చేయండి, ప్రజలకు అందుబాటులో ప్రజలకు అనుగుణంగా చేయండి మీరు. అంతేగాని ఏదో రాజకీయంగా. ఉదాహరణకు మజ్లిస్ పార్టీ ఉంది, మీరు మజ్లిస్ పార్టీకి అనుగుణంగా చేసిండ్రు. ఈనాడు ఒక పేపర్లో కూడా వచ్చింది, 70 సీట్లు పైన మేము గెలుస్తామని మజ్లిస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్లో 62 ఉంటే 13 సీట్లు మజ్లిస్ గెలవడానికి మీరు అవకాశం కల్పిస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంట్లో 60 మున్సిపల్ డివిజన్స్ ఉంటే సుమారు 52 డివిజన్స్ మీరు మజ్లిస్ పార్టీ గెలవడానికి మీరు వాళ్ళకు అనుకూలంగా చేసినటువంటిది ఈనాడు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇది మంచి సాంప్రదాయం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఒక పద్ధతి ప్రకారం చేయండి. ఒక అసెంబ్లీని ఒక యూనిట్ కింద తీసుకోండి. అసెంబ్లీలో ఉన్నటువంటి ఓట్లు తక్కువ ఉంటే ఒకవేళ తక్కువ డివిజన్ చేయండి. అనవసరంగా 300 చేయాలని చెప్పని మీరు ఇష్టం ఉన్నట్టు ఏదైతే చేస్తున్నారో ఫ్యూచర్లో పెరిగేటటువంటి జనసాంద్రతని, ఫ్యూచర్లో పెరిగేటటువంటి జనాలను మీరు లెక్కలో పెట్టుకొని ఈనాడు డివిజన్లు మీరు ఏదైతే చేస్తున్నారో ఇది మంచి పద్ధతి కాదని చెప్పని. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రక్రియ కూడా అయిపోయింది, గవర్నర్ కూడా ఆమోదం తెలిపింది. బీజేపీ కేవలం రాజకీయం కోసమే ఇంత లేటుగా కూడా దీనిపైన కొంత రాజకీయం చేస్తున్నారు, కొంత చర్చకు వచ్చింది, కొంత మీ మీద ఆరోపణలు కూడా అటువంటిదే ఉందా ఇలా మీద వెనకాల? అదే ఇప్పుడు మీరు అంటున్నారు లేట్ అని చెప్పారు. మాకు తెలిసిందే మొన్న కదా, వచ్చింది ఎప్పుడు? అది నిన్న కాక మొన్న వచ్చింది. మేము నిన్న కూర్చున్నాం, పార్టీ కూర్చున్నాం, ఇవాళ మున్సిపల్ కమిషనర్ దగ్గరకు వచ్చినాము, మా కమిటీ వేస్తున్నాము. మేము ప్రతి పోలింగ్ మున్సిపల్ వార్డులో 3 కమిటీ వేసాం, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 5 వేసాం, ప్రతి జిల్లాకు 5 మంది కమిటీ వేసాం, రాష్ట్రానికి కూడా 5 మంది కమిటీ మా రాష్ట్ర అధ్యక్షుల వారు వేయబోతున్నారు. వీళ్ళందరం కూడా కూర్చొని ఏ డివిజన్లో ఏంటి ప్రాబ్లం అనేది కూడా మొత్తం మేము స్టడీ చేసి సైంటిఫికల్లీ ఏమేమి ఎక్కడెక్కడ ఎంత ఇబ్బంది ఉంది అనేది మేము పేపర్ మీద పెట్టి కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మేమేమి ఆధారబాధరగా రావాలి, ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని మేమేం రాలేదు. ఇది నిన్న కాక మొన్న వచ్చింది, మేము నిన్న కూర్చున్నాము, ఇవాళ కమిషనర్ గారిని కలిసినాము. మళ్ళీ 17వ తారీఖు నాడు కూడా మేము అన్ని డీటెయిల్డ్గా ప్రతి 300 డివిజన్లో ఉన్నటువంటి లోటుపాటు మంచిగా ఉన్నది అనుకోండి, సరే అని చెప్తాం. తప్పు జరిగినటువంటిది ఏ రకంగా ఓల్డ్ సిటీలో కావాలని హిందువులందరినీ కూడా డివైడ్ చేసి
హిందువులని 18వ వార్డులో ఉన్నటువంటి దాన్ని డివైడ్ చేసి 3 డివిజన్లలో వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇలాంటివన్నీ కూడా మేము ఉదాహరణలకు తప్పనిసరిగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే దాన్ని చేయాలని చెప్పని మేము తప్పనిగా చేస్తాం. ఒకవేళ వీళ్ళు వినకుంటే లీగల్ కూడా ఏ రకంగా ఫైట్ చేయాలనేది కూడా మేము ఆ దిశ కూడా మేము ముందుకు సాగుతాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు తమకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కమిషనర్ వద్ద వివరించాము. కమిషనర్కు వారికి సంబంధించి కూడా కమిషనర్ పూర్తి స్థాయిలో తమ అభ్యంతరాలను కూడా తెలిపాము. కాబట్టి తమ అభ్యంతరాలు పరిగణలోకి ఒకవేళ తీసుకోకుంటే డెఫినెట్గా కూడా లీగల్గా కూడా ముందుకెళ్తాము. బీజేపీ పోరాటం చేస్తుంది. ఈ పద్ధతి సరైన విధంగా కూడా ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో అది అటు ఒకవైపు అటు డివిజన్ల పెంపు కానీ డీలిమిటేషన్ సంబంధించి వీటన్నిటి కూడా సరైన పద్ధతి జరిగేంత వరకు బీజేపీ పోరాడుతుంది. ఎందుకంటే బీజేపీకి తెలిసిందే మొన్న కాబట్టి దాని మీద ప్రత్యక్ష పోరాటం కూడా మొదలు పెడుతున్నాం అని చెప్పి బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత అలాగే మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్ ఆర్టీవీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.